గరికపాటి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఆయన వ్యాఖ్యలకి? ఆయన మరి ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూసేటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే ఆయనని బాగా తిడుతాండ్రు. అలా అనకూడదు కదా, పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టకూడదని ఆ ఒక్క మాట ఆయన ఓడుసు ఆడకుంటుంటే మంచిగా ఉంటది కదా. మరి పేదవారు బిట్టవారు ఎందరో ఉన్నారు కదా, వాళ్ళు ఎట్ట బతుకుతారు? అసలు పెడితే ఈయనదేం పోతుంది? అసలు అన్నానికి ఆయన అనే మాటకి అసలు దానికి పొంతనుందా ఉందా? మరి మధ్యతరగతి కుటుంబం గవర్నమెంట్ పెడుతున్నారు, అది పెట్టాలి. పెట్టకుండానే ఈయన ఒక పెద్ద మనిషి కానీ ఒకళ్ళతో ఈ వయసులో మాట పడకూడదు. ఒక మాట తొనకొద్దు, మాట పడద్దు. గరికపాటిది ఇది కరెక్ట్ కాదు. అది చెప్పినందుకు మీరు పెద్దోళ్ళు చాలా మంది ఆయన మీద బాగా తిడుతుండ్రు. ఆ తిట్లు అన్నది మీరు పెద్దవారు కదా, పడకూడదు. అలా మధ్యాహ్నం భోజనం ఇంకా మీరు మంచిగా చెయ్యండి అని చెప్పాలి. ఆ పేదవారికి ఇంకా భోజనం మంచిది, వారానికి ఒక గుడ్డో చికెనో అదే మంచి భోజనం బియ్యం సన్నయో అలాంటి పెట్టమని మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళని చెప్పాలి. పేద కుటుంబం కొయ్యోళ్ళు లమ్మడోళ్ళు అంటే అందరు ఉన్నోళ్ళు ఏమరా, లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్క కులం ఆ లేని బిడ్డలకు వాళ్ళకు గవర్నమెంట్ అది మధ్యాహ్నం భోజనం అన్నది పెట్టింది. ఆ మధ్యాహ్నం భోజనం పెట్టని దానికి అసలు ఈయనవాడు వీడికి దిమాక్ ఉన్నది? అసలు దిమాక్ ఉన్నాడు అయితే అంటాడా? పెద్ద ఆయన అనకూడదులే కానీ ఆయన అనటం అది కరెక్ట్ కాదు, చాలా తప్పు. వేరే ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కాడ డబ్బులు లేకుండా మరి ఈయన ఇంట్లో ఇవ్వచ్చుగా. ఈయన ఆస్తులు అమ్మి ఏమని మరి గవర్నమెంట్ కాడ డబ్బులు లేవని ఈయన అన్నాడా? అంటే మరి ఈయన ఆస్తులు ఏమన్నా ఉంటే మరి అమ్మి పెట్టమని రాదు? ఈయన అనడానికి గవర్నమెంట్ అనాలి ఆ మాట. ఒక ప్రభుత్వం మా కాడ ఇది బడ్జెట్ లేదు మేము పెట్టమని చెప్తే అది ఎవరైనా గవర్నమెంట్ ని వీళ్ళు బలం ఉంటే అడుక్కుంటారు తల్లిదండ్రి కుటుంబాలు, లేకపోతే లేదు. వాడేవాడో మాటలు పెట్టొద్దు గవర్నమెంట్ లేదని దానికి ఈయనవాడు. ఈయనకు నిజంగా బుర్ర లేనోడు. అందుకే అంటారు బుర్ర లేని వాళ్ళు కొంత ఉంటారులే అప్పుడప్పుడు. ఆయన పెద్ద ఆయన అంటే మనకు కొరిగిపోయేది ఏం లేదు. ఇప్పుడు చాలా మంది అధికారులు స్కూల్స్ లో గానీ హాస్టల్స్ లో గానీ ఫుడ్ సరిగా పెడుతున్నారా అని చెప్పేసి మీరు చెకింగ్ చేస్తున్నారు, కానీ విద్య సరిగ్గా చెప్తున్నారా, టీచర్లు అందరూ పాస్ అవుతున్నారా విద్యార్థులు అని చెప్పేసి చెక్ చేయట్లేదు. సో ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పేసి అంటే ఆయన రెండు ఇప్పుడు ఆయన ఏంటంటే పిల్లగాళ్ళు అందరూ ఫెయిల్ అయిపోతుండ్రు కదా, వాళ్ళు ఎలా చదువుతారు ఏం చదువుతారు మీరు అది తెలుసుకోమని అది కూడా అనొచ్చు కానీ ఈ మాట అనుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఫుడ్ మంచిగా పెట్టమని చెప్తే అది కరెక్ట్ లేదు. చదువు చూడాలా, ప్రతి తల్లిదండ్రులు వచ్చి హాస్టల్లో నా పిల్లలు ఏం చెప్తాను మంచిగా చదువుతుండ్రా చదవటం లేదా తింటారా తినటం లేదని చూస్తే బాగుంటది. ఆ మాట అంటే ఆయనకి ఇంకా ఎంతమందో వాళ్ళు ఆయనని మంచిగా అభినందిస్తారు కదా. అది అనకుండా మధ్యాహ్నం భోజనం పెట్టొద్దు, నేను కూడా విన్నా మధ్యాహ్నం భోజనం పెట్టొద్దని ఆయన అనకూడదు. ఎందుకంటే చాలా మంది ఆ మధ్యాహ్నం పిల్లలు భోజనంతో వాళ్ళు బతుకుతుండ్రు. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ కూడా ఇంకా మంచి భోజనం బియ్యం గాని కూరలు గాని అంటే రోజు మటన్ చికెన్ కాదు మంచి భోజనం పిల్లలకు పేదవాళ్ళకి అందియాల ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్న పిల్లలు పెట్టకుండా లేని వాళ్ళకు మంచిగా చూడు. రేవంత్ రెడ్డి మళ్ళీ 10 ఏళ్ళు వెళ్తాడు, నువ్వు చూడు. ఓకే, బట్ సరిగ్గా విద్య అందుతుందా లేదా, స్టూడెంట్స్ అందరు చదువుతున్నారా, ఇట్లాంటివి మాత్రం అడగట్లేదని ఆ ఉద్దేశంతో అన్నారని చెప్పేసి అంటున్నారు. నిజం అనుకోవచ్చా? అలాంటప్పుడు ఏంటి అంటే ఈయన ఆహారం గురించే చెప్పినప్పుడు విద్య గురించి కూడా చెప్పాల్సి ఉండేది. చెప్తారు కూడా. ఎందుకనంటే ఆహారం ఎంత ముఖ్యమో విద్య కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పేద పిల్లలు ఉంటారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది తెలివితేటలు రావాలంటే విద్యతోనే వస్తుంది. ఆ విద్య కూడా గవర్నమెంట్ లో ఎలా ఉండాలి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంత క్రమశిక్షణగా ఎంత భయంగా పిల్లలకి విద్య బోధిస్తున్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా అలాగా బోధిస్తే అదే విద్య ఇక్కడ దొరికినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించాల్సిన అవసరం ఉండదు. పిల్లలకి విద్యాని కూడా నా గారు చెప్పింది విద్యా సంస్థని కూడా ఆయన చెప్పిన దాంట్లో తప్పులేదు. విద్యా సంస్థని కూడా ఖచ్చితంగా మంచి టీచర్లను పెట్టి గవర్నమెంట్ టీచర్లని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఒక్కొక్క టీచర్కి 1 లక్షలు 2 లక్షలు జీతాలు ఇచ్చే బదులు చదువుకున్న యువతని ముందుకు తీసుకొచ్చేసి చక్కగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఆ 1 లక్ష రూపాయల జీతంలో 3 జీతం ఇవ్వచ్చు, 3 జాబ్ ఇవ్వచ్చు. ఆ విద్య ఏమవుతుంది అప్పుడు మంచి విద్య దొరుకుతుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. నిజంగా మీరు అంటున్నట్టు గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్య అందట్లేదా? అందట్లేదండి, 100% అందట్లేదు. గవర్నమెంట్ విద్యార్థుల్ని ఇంటర్వ్యూలు చేయండి, ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూలు చేయండి. ప్రైవేట్ లో చూపించేంత శ్రద్ధ మన గవర్నమెంట్ టీచర్స్ అయితే కొంచెం తక్కువగానే చూపిస్తున్నారు. ప్రైవేట్ లో మొత్తం బట్టి సిస్టమ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని 10th క్లాస్ వచ్చిందంటే డే అండ్ నైట్ అక్కడే ఉంచుకొని వాళ్ళని రుద్దుతారని చెప్పేసి కూడా చాలా ఉన్నాయి.
ఉన్నాయి స్కూల్ ఉన్నా కూడా వాళ్ళకి బయట నుంచి తాళేసి లోపల చెప్తారని చెప్పేసి కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే ఏ పిల్లల్ని ఎంతగా చెప్పినా గానీ వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసమే పిల్లలకి టీచర్లు విద్యని బోధించడం జరుగుద్ది, ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ. సార్ ఓవరాల్ గా గరికపాటి గారి మాటలు రైట్ అనుకుంటున్నారా రాంగ్? ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన చెప్పే మాటల్లో అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఆయన రైటే ఉంటాయి. కానీ ఆయన కావాలని అయితే ఇది ఇతరులని దూషించే విధంగా, ఇతరులని కించపరిచే విధంగా అయితే చెప్పరు ఆయన. నమస్కారం అండి. రీసెంట్ గా గరికపాటి గారు అంటే చిన్నపిల్లలకి మధ్యాహ్న భోజనం తిండి ఎక్కువైంది చదువు కంటే అని చెప్పి మాట్లాడారు. దీని మీద చాలా వైరల్ అవుతుంది వ్యాఖ్యలు అని. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే పిల్లలు అలానే తయారయ్యారు? అలా ఏం లేదండి, వాళ్ళు చదువుకుంటున్నారు, స్కూల్లో ఫుడ్ పెడితే తింటున్నారు. అందులో ఏముంది, పెట్టకపోతే బాక్స్ తీసుకొచ్చుకుంటారు అంతే. పిల్లలని అనడం అనేది వెరీ రాంగ్. అంత పెద్ద మనిషే ఇలాంటి మాటలు అన్నాడంటే ఇట్స్ వెరీ హర్టింగ్. అలా అనొద్దు కదా పిల్లల్ని. అంతా బాగా చెప్పే తనే ఇలా వర్డ్స్ లూజ్ అవ్వడం కరెక్ట్ కాదు. అంటే మధ్యాహ్న భోజనాల గురించి కొంచెం రాంగ్ గా కన్వే అవుతుంది. ఫుడ్ గురించి, ఫుడ్ మీద ఎక్కువ ధ్యాస పెడుతున్నారు పిల్లలు. అంటే ఫుడ్ తీసేయమన్నా మరి? ఆయన చెప్పంగానే ఎవరు ఫుడ్ తీసేయారు కదా, అది గవర్నమెంట్ నుంచి వస్తుంది. సో తను ఏదైతే అన్నాడో దానికి అపాలజీయా లైక్ ఎట్లా అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే పిల్లల ఫుడ్ గురించి మనం మాట్లాడొద్దు, అది గవర్నమెంట్ ఇస్తుంది, ఎవరి ఇంట్లోకి వెళ్ళి మనం ఇస్తలేం. సో అది వెరీ రాంగ్. అలా మాట్లాడకుంటుంటే బాగుండు తను. అంటే ఇప్పుడు పేదవాళ్ళందరికీ కూడా మధ్యాహ్న భోజనం అనేది చాలా హెల్ప్ అవుతుంది. అనేది ఆలోచించుకోకుండా అలా ఎలా మాట్లాడతారు అని ఆయన మీద ఫైర్ అవుతున్నారు చాలా మంది. అది కరెక్టే కదా, అవన్నీ ఆలోచించకుండా తన ఆ వర్డ్స్ ఎలా లూజ్ అవుతాడో అది కంప్లీట్లీ రాంగ్. అట్లా లూజ్ అవ్వకుండా ఉండాలి తను. అసలు తను ఏదైతే మాట్లాడాలనుకున్నారో యాజ్ ఇట్ ఈస్ అలా అది మాట్లాడితే అయిపో. పిల్లల గురించి ఫుడ్ గురించి మాట్లాడుకుంటుంటే బాగుండు. తనే లూజ్ అయినాడు కదా వర్డ్స్. అంటే కొంతమంది మాత్రం ఆయన మహాజ్ఞాని, ఆయన అన్న దాంట్లో పరమార్థం అర్థం ఉంటదని సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద మీ రియాక్షన్ ఏంటి? అంటే ఇది వరకు అన్ని వీడియోస్ చూసుకుంటే లేడీస్ గురించి గానీ హౌస్ వైఫ్ గురించి చాలా మంచిగా మాట్లాడిన తనే ఇలాంటి వర్డ్స్ లూజ్ అవ్వడం అనేది వెరీ రాంగ్.